టీజీసెట్ తెలంగాణ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. సో, ఎవరైతే తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ లోపల గావచ్చు, గురుకులాల లోపల గావచ్చు, ఎంజేపీ లోపల గావచ్చు, ట్రైబల్ వెల్‌ఫేర్‌లో గావచ్చు జాయిన్ అయిదాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. మీరు ఫిఫ్త్ క్లాస్‌లో జాయిన్ అయిదాం అనుకున్నా, సిక్స్త్‌లో జాయిన్ అయిదాం అనుకున్నా, సెవెంత్‌లో జాయిన్ అయిదాం అనుకున్నా, ఎయిత్‌లో జాయిన్ అయిదాం అనుకున్నా, నైన్త్‌లో జాయిన్ అయిదాం అనుకున్నా, సో, ఈ వీడియో మీకు చాలా బాగా హెల్ప్ అయితది. అండ్ మనం ఈ వీడియో లోపల మనకసలు ఈ సోషల్ వెల్‌ఫేర్‌కి సంబంధించిన స్కూల్స్ ఎక్కడున్నాయి? ట్రైబల్ వెల్‌ఫేర్‌కి సంబంధించిన స్కూల్స్ ఎక్కడున్నాయి? రెసిడెన్షియల్ స్కూల్స్ ఎక్కడున్నాయి? ఎంజేపీ స్కూల్స్ ఎక్కడున్నాయని చెప్పి మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుంటాం. సో, ఈ వీడియో ఎవరికి బాగా హెల్ప్‌ఫుల్ అయితదంటే, సో, అప్లికేషన్ చేసుకునే ముందు ఈ వీడియో చూసినోళ్ళకి చాలా బాగా హెల్ప్‌ఫుల్ అయితదన్నట్టు. ఓకేనా? సో, కాబట్టి ఎవరైతే అప్లికేషన్ చేసుకోలేదో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. సో, ఎందుకు హెల్ప్ అయితదనేది కూడా నేను డీటెయిల్‌గా చెప్తా. సో, మనం ప్రీవియస్‌గా నోటిఫికేషన్ గురించి వీడియో చేసుకున్నాం. తెలంగాణ సెట్ 2026కి సంబంధించి. సో, నోటిఫికేషన్ వీడియో చేసుకున్నాం. అండ్ దాంతో పాటుగా అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలని చెప్పి స్టెప్ బై స్టెప్ వీడియో అయితే చేసుకున్నాం. ఆ వీడియో లింక్స్ మీద ఐ బటన్స్ లోపల అండ్ ఈ వీడియో ఎండ్ అయిన తర్వాత ఎండ్ కార్డ్స్ లోపల వస్తాయి. కింద డిస్క్రిప్షన్‌లో కూడా ఉంటది. సో, ఒకసారి చెక్ చేయండి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు సో, ఎక్కడెక్కడ స్కూల్స్ ఉన్నాయి అనే విషయానికొస్తే మనకొక పీడీఎఫ్ అయితే ప్రొవైడ్ చేషిర్రు. అండ్ ఈ పీడీఎఫ్‌ని మన టెలిగ్రామ్ ఛానల్ లోపల అండ్ దాంతో పాటుగా మన వాట్సాప్ ఛానల్ లింక్ నేను కింద ఇస్తా. అక్కడికెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, మనకి తెలంగాణ సెట్ 2026కి సంబంధించిన స్కూల్ లిస్ట్ అయితే వీళ్ళు రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ అఫీషియల్ పోర్టల్ లోపల కూడా ఉంది. మీరు చెక్ చేసుకోవచ్చు దీన్ని. లేదంటే నేను మన టెలిగ్రామ్ లోపల పెడతా పీడీఎఫ్ ఫార్మాటు. సో, లేదు అన్న సిట్యుయేషన్ లోపల మనం ఏదైతే ఈ పీడీఎఫ్ లింక్ అనేది మన వాట్సాప్ ఛానల్ లోపల పెడితే చెక్ చేయొచ్చు మీరు. ఓకేనా? సో, ఇక్కడ మనం చూసుకుంటే ఇది పీడీఎఫ్. ఇందులోపల మనకి సీరియల్ నంబర్ అని చెప్పి ఇచ్చిర్రన్నట్టు. ఓకేనా? సో, సీరియల్ నంబర్ అంటే ఎన్ని స్కూల్స్ ఉన్నాయని చెప్పి మనకు కౌంట్ తెలవడానికి సీరియల్ నంబర్ ఇచ్చిర్రు. సొసైటీ. ఇక్కడ మనకి సొసైటీ పేరు ఇయ్యడం అయితే జరిగిందన్నట్టు. సో, దాని తర్వాత స్కూల్ అనేది ఏ డిస్ట్రిక్ట్ లోపలుంది అని చెప్పి స్కూల్ డిస్ట్రిక్ట్ నేమ్ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ దాని తర్వాత స్కూల్ నేమ్ ఏంటిది అని చెప్పి స్కూల్ నేమ్ ఇవ్వడం జరిగింది. స్కూలు గర్ల్సా? బాయ్సా? అని చెప్పి స్కూల్ టైప్ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఆ స్కూలు ఎక్కడ ఉంది అని చెప్పి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ కూడా ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా? సో, ఇక్కడ మనం చూసుకుంటే మనకి సీరియల్ నంబర్ లోపల చూసుకోవచ్చు. ఓకేనా? సో, ఎన్ని నంబర్ ఆఫ్ మనకి స్కూల్స్ ఉన్నాయి అని చెప్పి సీరియల్ నంబర్ లోపల చూసుకుంటే ఆల్మోస్ట్ 600 ప్లస్ స్కూల్స్ అయితే ఉన్నాయి. 637 స్కూల్స్ ఉన్నాయి. ఓకేనా? సో, ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ డిఫరెంట్ ఇప్పుడు ఇక్కడ టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్ ఓకేనా? తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్ అంటే. అండ్ దాని తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ మనకి ఎంజేపీ ఉంటది. ఓకేనా? తెలంగాణ సోషల్ వెల్ఫేర్ ఇది టీఎస్‌డబ్ల్యూఆర్ఈఐఎస్ అంటే తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ అని చెప్పి. అండ్ దాని తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే ఎంజేపీ మహాత్మా జ్యోతిబా ఫులే తెలంగాణ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్. ఓకేనా? దాని తర్వాత మనం చూసుకుంటే సో, మనకి టీఆర్ఈఐఎస్ కూడా ఉంటదన్నట్టు. ఓకేనా? సో, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ అని చెప్పి. సో, ఇక్కడ నేనేం చెప్తా కదా అంటే మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ కంటే ముందు ఈ పీడీఎఫ్‌ని చెక్ చేయాలి. సో, ఎందుకు చెక్ చేసుకోవాలి బ్రో మరి ఈ పీడీఎఫ్‌ని అనంటే, సో, మనకు ఆన్‌లైన్ అప్లికేషన్ లోపల ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఆన్‌లైన్ అప్లికేషన్ లోపల నేను ఆల్రెడీ వీడియో చేసిన. ఎవరైతే ఆన్‌లైన్ అప్లికేషన్ వీడియో చూసిర్రో వాళ్ళకో క్లారిటీ అయితే ఉంటది. ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో ఒకసారి చూడుర్రి. ఎందుకంటే ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు మనం అన్ని సొసైటీస్‌ని చెక్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. మనకు ఆన్‌లైన్ అప్లికేషన్‌తో పాటు ఓకేనా? మనం వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టుకోవడం అనేది ఉంటదన్నట్టు. ఓకేనా? సో, మనం ఆన్‌లైన్ అప్లికేషన్ జేసుకుంటాం. ఆన్‌లైన్ అప్లికేషన్ అయిపోయిన తర్వాత ఏముంటది? ఎగ్జామ్ ఉంటది. ఈ ఎగ్జామ్ తర్వాత మనకు సీట్ అనేది ఇచ్చేస్తారన్నట్టు. సో, ఆ సీట్ అలాట్‌మెంట్ అనేది మనం ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకున్నప్పుడు ఏవైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటున్నామో, అంటే ఏవైతే స్కూల్స్‌ని మనం సెలెక్ట్ జేసుకుంటున్నామో, ఆ స్కూల్స్‌ని బట్టే మన మార్కులను బట్టి ఈ ఎగ్జామ్ లోపల వచ్చిన మార్కులను బట్టి మనకు సీట్ అలాట్‌మెంట్ అనేది ఇస్తారన్నట్టు. ఓకేనా? సో, మీకు సీట్ ఎక్కడ రావాలే అనేది మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకున్నప్పుడే డిసైడ్ చేసుకోవడం అయితే ఉంటదన్నట్టు. కాబట్టి నేనేం చెప్తా కదా అంటే, ఈ వీడియోని మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ కంటే ముందు చూస్తే మీకు హెల్ప్‌ఫుల్ ఉంటదని చెప్పి చెప్పిన. ఓకేనా? మీరిక్కడ చూసుకోర్రి. ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు మనకి
సొసైటీస్ ఏవైతే ఉన్నాయో లిస్ట్ ఆఫ్ సొసైటీస్ చూపెడతది. ఆ సొసైటీస్ లోపల ఏమేం స్కూల్స్ ఉన్నాయనేది చూపెడతదన్నట్టు. మీరు బాయ్స్ అయితే బాయ్స్‌యి చూపెడతది. గర్ల్స్ అయితే గర్ల్స్‌యి చూపెడతది. ఓకేనా. సో, నేనేం చెప్తా కదా అంటే ఇక్కడ మీకు లిస్ట్ ఆఫ్ స్కూల్స్ అనేది చూపెడతది మనకు సొసైటీ వైస్. ఈ సొసైటీ వైస్ లిస్ట్ ఆఫ్ స్కూల్స్‌ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎట్లా సెలెక్ట్ చేసుకోవడం ఉంటదంటే ఫస్ట్ మీకు ఏ స్కూల్ కావాలి, ఏ సొసైటీ లోపల ఏ స్కూల్ కావాలి, సెకండ్ మీకు ఏ సొసైటీ లోపల ఏ స్కూల్ కావాలి, థర్డ్ ఏ సొసైటీ లోపల ఏ స్కూల్ కావాలని చెప్పి సొసైటీ వైస్ స్కూల్స్ సెలెక్ట్ చేసుకోవడం అనేది ఉంటదన్నట్టు. ఓకేనా. మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడే. సో, ఇది మ్యాండేటరీ. అన్ని సొసైటీస్‌ని చూజ్ చేసుకోవడం మ్యాండేటరీ. అండ్ మీరు ఎగ్జామ్ రాస్తారు గదా! ఈ ఎగ్జామ్‌లో వచ్చిన మార్కులను బేస్ చేసుకొని మనకు వెబ్ ఆప్షన్‌లు పెట్టుకుంటే సీట్ అలాట్‌మెంట్ అనేది వస్తదన్నట్టు. ఓకేనా. సో, మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడే వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంట్రు. ఓకేనా. కానీ మనకొచ్చిన మార్కులుంటాయి చూసినారా? సో, ఆ మార్కులను బట్టి మీకు ఒకవేళ ఫస్ట్ మీరు ఏ సొసైటీ పెట్టుకున్నారు, ఒకవేళ మీరు ఆహ్, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ పెట్టుకున్నారనుకో, ఆ సొసైటీ లోపల మీకు ఛాన్స్ ఉందనుకో మీకొచ్చిన మార్కులకి, ఈ సొసైటీ‌లోనే వస్తది. లేదు అనుకో ఇంకొక సొసైటీ పెట్టుకుంటారు మీరు. ఓకేనా. ఏంటిది తెలంగాణ సోషల్ వెల్‌ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ అని చెప్పి ఒక సొసైటీ పెట్టుకున్నావు. అందులోపల కూడా ఛాన్స్ ఉంటే అందులో సీట్ వస్తది. లేదంటే మహాత్మా జ్యోతిబా ఫులే. లేదంటే తెలంగాణ ట్రైబల్ వెల్‌ఫేర్. సో, ఇట్లా మనం 4 సొసైటీలు పెట్టుకుంటాం. అవునా కాదా? ఇప్పుడు ఫస్ట్ ఒక సొసైటీ పెట్టుకుంటారు. సెకండ్ ఒక సొసైటీ పెట్టుకుంటారు. థర్డ్ ఒక సొసైటీ పెట్టుకుంటారు. ఫోర్త్ ఒక సొసైటీ పెట్టుకుంటారు. ఇట్లా 4 సొసైటీలు మీరు పెట్టుకుంటారు. ఇందులోపల మీకు ఫస్ట్ సొసైటీలో సీట్ వచ్చే ఛాన్స్ ఉందనుకో మీకొచ్చిన మార్కులకి. ఈ ఫస్ట్ సొసైటీలో సీట్ ఇస్తారు. లేదు అంటే సెకండ్ సొసైటీలా ఛాన్స్ ఉంటే సెకండ్ సొసైటీలో సీట్ ఇస్తారు. థర్డ్ సొసైటీలో ఛాన్స్ ఉంటే థర్డ్‌లో ఇస్తారు. సో, మీకు ఫస్ట్‌లో ఛాన్స్ ఉంటే ఫస్ట్‌లో ఇచ్చేస్తారు. ఫస్ట్‌లో ఛాన్స్ లేకపోతే సెకండ్‌లో ఇస్తారు. సెకండ్‌లో ఛాన్స్ లేకపోతే థర్డ్. అట్లా 4 సొసైటీస్ చూస్తారన్నట్టు మీకొచ్చిన మార్కులకి. సో, మనం ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం అయితే ఉంటది. సో, 4 సొసైటీలు మ్యాండేటరీగా మనం వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవాలే. సో, నేనేం చెప్తా కదా అంటే మీ దగ్గర స్కూల్స్ లిస్ట్ ఉంది. ఇప్పుడు ఈ స్కూల్స్ లిస్ట్ అనేది మీ దగ్గర ఉంది. సో, మీది ఏ డిస్ట్రిక్టు చూసుకోవాలి మీరు. మీది ఏ డిస్ట్రిక్ట్ అనేది చూసుకోవాలి. మీది ఏ డిస్ట్రిక్ట్ అనే దాన్ని బట్టి సపోజ్ మీది కరీంనగర్ డిస్ట్రిక్ట్ అనుకుందాం. ఓకేనా. సో, కరీంనగర్ డిస్ట్రిక్ట్ అయితే మీకు కరీంనగర్ డిస్ట్రిక్ట్‌కి ఏవి దగ్గర అయితాయి అనేది చూసుకోవాలి. ఏ సొసైటీలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయనేది చూసుకోవాలి. ఇక్కడ మనకి తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ ఉంది. సో, ఇక్కడ మనకు కరీంనగర్‌కు దగ్గర ఏముంటది? సిరిసిల్ల ఉంటది. మీరు గర్లా, బాయా అని చెప్పి చూసుకోవాలి. ఓకేనా. మీరు గర్ల్ అయితే గర్ల్స్ స్కూల్స్ ఎక్కడున్నాయని చెప్పి చూసుకోవాలి. బాయ్ అయితే బాయ్స్ స్కూల్స్ ఎక్కడున్నాయని చెప్పి చూసుకోవాలి. కరీంనగర్ దగ్గర ఏమేమి సొసైటీస్ ఉన్నాయని చెప్పి మనమైతే చూసుకోవాలి. ఇక్కడ సొసైటీ హుస్నాబాద్ సొసైటీ ఉంది. ఓకేనా. హుస్నాబాద్ అనేది సో, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ లోపల ఓకేనా. హుస్నాబాద్ వంగర లోపల ఒక స్కూల్ అయితే ఉన్నదన్నట్టు. ఇప్పుడు ఇంకా ఏంది మనం చూసుకోవాలి. సిద్దిపేట కూడా కొంచెం కరీంనగర్‌కు దగ్గరే ఉంటది ఎంతో కొంత. ఓకేనా. సిద్దిపేటలో గూడా తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ ఉంది. సో, ఇక్కడ మనం ఏం జేయాలి గదా! అంటే మనకి ఎన్ని నంబర్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయనేది మనం లిస్ట్ చూసుకోవాలి. మనకు దగ్గరున్నయి. ఓకేనా. అట్లా దగ్గరున్నయి చూసుకొని అసలు కరీంనగర్‌లో స్కూల్స్ ఉన్నాయా చూసుకోవాలి. ఓకేనా. కరీంనగర్‌లో అసలు స్కూల్స్ ఉన్నాయా చూసుకోవాలి. ఇక్కడ ఒక కరీంనగర్‌లో స్కూల్ ఉంది. ఏ స్కూల్ అది? కరీంనగర్ రూరల్ లోపలుంది. ఎంజేపీ టీబీసీ డబ్ల్యూఆర్ఈఐఎస్ మహాత్మా జ్యోతిబా ఫులేది ఉంది. ఓకేనా. అండ్ దాని తర్వాత కరీంనగర్‌లో ఇంకొకటుందన్నట్టు. ఇది గూడా ఎంజేపీనే. సో, ఇంకొకటి లైక్ ఒక 2 గర్ల్స్‌యి ఉన్నాయి. ఎంజేపీ గర్ల్స్ 2 ఉన్నాయి కరీంనగర్ లోపల. ఒకటి బాయ్స్ ఉంది కొత్తపల్లి లోపల. ఓకేనా. అండ్ మానకొండూరు లోపల మానకొండూరు లోపల ఒకటి గర్ల్స్‌ది ఉంది. అండ్ ఎల్ఎండి లోపల ఒకటి గర్ల్స్‌ది ఉంది. ఓకేనా. సో, ఇది కూడా ఎంజేపీ టీబీసీ డబ్ల్యూఆర్ఈఐఎస్ఏ. సో, ఇప్పుడు మీరు ఏం జేయాలి గదా! అంటే చెక్ చేసుకోవాలి. ఓకేనా. మనకు ఎక్కడెక్కడ అసలు స్కూల్స్ ఉన్నాయని జెప్పి మనకు క్లారిటీ అనేది ఉండాలి. ఓకేనా. దాన్ని బేస్ చేసుకొని మనం ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడే మీకు దగ్గర ఏవైతే స్కూల్స్ ఉన్నాయో, ఏ సొసైటీలు అయితే ఉన్నాయో, అది లిస్ట్ అనేది మీరు ముందే రాసి పెట్టుకొని వెబ్ ఆప్షన్‌లు పెట్టుకునేటప్పుడు అంటే ఆన్‌లైన్ అప్లికేషన్ అయిపోయేటప్పుడు వాళ్ళు అడుగుతారు. మీకు ఏ స్కూల్‌లో ఫస్ట్ కావాలి అని చెప్పి. ఏ స్కూల్‌లో మీరు జాయిన్ అయిదాం అనుకుంటున్నారు అని చెప్పి. ఆ ఇంటర్నెట్ సెంటర్ అని అడిగినప్పుడు మీరు ఏం చేయాలి కదా! అంటే నాకు పలానా ఈ సొసైటీ లోపల ఏ సొసైటీ మనం ఇక్కడ చూసుకుంటే ఎంజేపీ టీబీసీ డబ్ల్యూఆర్ఈఐఎస్ అనే సొసైటీ లోపల గర్ల్స్‌కి ఎంజేపీ లోపల మనకు ఇక్కడ కరీంనగర్ లోపల ఒకటుంది. అండ్ దాని తర్వాత కరీంనగర్ టౌన్ లోపల ఒకటుంది. కరీంనగర్ రూరల్ లోపల ఒకటుంది. అట్లా జెప్పాలి.
అండ్ ఇంకొకటి హుజరాబాద్ లోపల గూడా మనకి ఎంజేపీ లోపల సీట్లున్నాయంట. హుజరాబాద్‌లో ఒకటున్నది, కరీంనగర్‌లో 2 ఉన్నాయి అని చెప్పాలి. ఒకవేళ మీరు బాయ్స్ అయ్యారనుకో, బాయ్స్ అయితే ఏం చెప్పాలి, ఇక్కడ మనకి గన్నెరవరం అనే ఏరియాలో ఒకటుంది. ఓకేనా. గన్నెరవరం ఏరియా లోపల ఒక స్కూలుంది ఎంజేపీది. అండ్ దాంతో పాటుగా మనకి కొత్తపల్లి లోపల, కొత్తపల్లి కరీంనగర్ లోపల బాయ్స్‌కి ఒక కాలేజ్ లైక్ ఒక స్కూలుంది అని చెప్పాలి. ఓకేనా. సో, ఇట్లా మనం ఏం జేయాలి గదా! అంటే మనకు ఎక్కడెక్కడ సీట్లున్నాయనేది, ఎక్కడెక్కడ కాలేజ్, స్కూల్స్ ఉన్నాయనేది తెలుసుకోవాలి మనం ముందే. ఓకేనా. హుస్నాబాద్ లోపల గూడా బాయ్స్‌కి ఒక ఒకటుంటదన్నట్టు. అండ్ దాంతో పాటు హుస్నాబాద్ సైదాపూర్ అంటాం. సైదాపూర్ దగ్గర ఒకటుంటది. అండ్ మానకొండూరు లోపల గూడా బాయ్స్‌కైతే ఉందన్నట్టు. వీణవంక దగ్గర గూడా ఉంది. సో, మనం ఏం జేయాలి గదా! అంటే ఈ లిస్ట్ అనేది చూసుకొని ఆన్‌లైన్ అప్లికేషన్ అయిపోయిన తర్వాత మీరు ఏ సొసైటీలో గావాలనుకుంటున్నారు అని అడిగినప్పుడు, మాకు ఇట్లా ఎంజేపీ లోపల గావాలనుకుంటున్నాం. ఓకేనా. లేకపోతే మనకు టీఆర్ఆర్ తెలంగాణ ట్రైబల్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ లోపల, లేకపోతే తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్ లోపల కావాలనుకుంటున్నాము అని జెప్పి, లేకపోతే సోషల్ వెల్‌ఫేర్ లోపల కావాలనుకుంటున్నాం అని జెప్పి మనకు 4 సొసైటీల గురించి చెప్పాలి. 4 సొసైటీలల్ల మాకు దగ్గర గివున్నాయి అని చెప్తే వాళ్ళేం జేస్తారు గదా! అంటే అవి ఆప్షన్‌ల కింద బెడతారన్నట్టు. సో, అట్లా ఆప్షన్‌ల కింద బెట్టిన తర్వాత మనం ఎగ్జామ్ రాత్తాం. ఆన్‌లైన్ అప్లికేషన్ అయిపోతది. ఎగ్జామ్ అనేది రాత్తాం. ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు మార్కులొత్తాయి గదా! ఆ మార్కులను బేస్ చేసుకొని మనం బెట్టుకున్న ఆప్షన్‌లను బేస్ చేసుకొని ఎన్ల సీటొస్తదో అందులో వాళ్ళు సీట్ అనేది ఇచ్చేస్తారన్నట్టు. సో, ఇది ప్రాసెస్. కాబట్టి అందుకే నేను ఈ అప్లికేషన్ కంటే ముందు మీరు వీడియో జూస్తే హెల్ప్‌ఫుల్ అయితది అని చెప్పిన. ఓకేనా. సో, మీరిక్కడ జూసుకుంటే ఆన్‌లైన్ అప్లికేషన్ జేసుకున్న తర్వాత కింద, ఓకేనా. కింద మీకిక్కడ చూపెడతది. సో, ఫస్ట్ ఏ సొసైటీ గావాలనుకుంటున్నారు మీరు, సెకండ్ ఏ సొసైటీ గావాలనుకుంటున్నారని జెప్పి మీకు ఇట్లా సొసైటీ ప్రిఫరెన్స్ లిస్ట్ అనేదొస్తది. అండ్ మీరు ఏమేం స్కూల్స్ బెట్టుకున్నారనేది గూడా ఒక లిస్ట్ అనేది మీకొస్తదన్నట్టు. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషను. సో, మీరు ఈ కా ఏదైతే స్కూల్స్ లిస్ట్ ఉందో, ఈ స్కూల్స్ లిస్ట్ మన టెలిగ్రామ్ లోపల బెడతా, మన వాట్సాప్ ఛానల్ లోపల గూడా పెడతా. సో, పీడీఎఫ్ వస్తే పీడీఎఫ్ పెడతా. లేకపోతే లింక్ వస్తే లింక్ పెడతా. చెక్ జేయండి. నేను కింద డిస్క్రిప్షన్ లోపల మన టెలిగ్రామ్ ఛానల్‌ది అండ్ దాంతో పాటుగా వాట్సాప్ ఛానల్ లింక్ పెడతా. సో, అక్కడికెళ్ళి మీరు ఈ పీడీఎఫ్‌ని డౌన్‌లోడ్ చేసుకొని అప్లికేషన్ కంటే ముందు మీకు ఏ సొసైటీలు దగ్గరున్నాయి, ఏ సొసైటీ లోపల బాయ్స్‌కి ఎలిజిబిలిటీ ఉంది, ఏ సొసైటీ లోపల గర్ల్స్‌కి ఎలిజిబిలిటీ ఉంది, మీకు దగ్గరున్న సొసైటీలేంది, స్కూల్స్ ఏంది చెక్ చేసుకొని ఆప్షన్‌లు బెట్టుకోరి. ఫర్దర్‌గా గూడా నేను ఇట్లనే ఎట్లాంటి అప్‌డేట్స్ ఉన్నా గూడా ఫర్దర్‌గా నేను ఇట్లనే వీడియోస్ చేస్తా ఉంటా. సో, మీకు నచ్చితే మీ తెలిసిన వాళ్ళందరికి గూడా ఈ వీడియోని షేర్ జేయండి. అండ్ ఇట్లాంటి అప్‌డేట్స్ కోసం ఫాలో అయితా ఉండి ఫర్దర్‌గా ఇట్లాంటి అప్‌డేట్స్ చేస్తా ఉంటా. అండ్ వీడియో ఎట్లుంది అని జెప్పి కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ జేసేరి. డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.